హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఈ రోజు వీడియో ఏంటనే విషయం మీకు అర్థమైంటది. ఆ యూట్యూబ్ జర్నీ, ఫుల్ యూట్యూబ్ జర్నీ మొత్తం దీంట్లో డీటెయిల్గా చెప్తాను. అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు 37,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. మోనటైజేషన్ అయ్యింది అండ్ అమౌంట్ స్టార్ట్ అయింది. తర్వాత మోనటైజేషన్ కూడా తీసేశారు. నేను ఏం తప్పు చేస్తే మోనటైజేషన్ తీసేశారు కూడా మిస్టేక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రెండోది, నేను ఛానల్ పెట్టినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి నేను ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇంటికాడ నుంచి నాకు ఎంత కోఆపరేషన్ ఉంది అని చెప్పి మొత్తం 2.5 సంవత్సరం నా యూట్యూబ్ జర్నీని నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే లైక్ అండ్ కామెంట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం వల్ల నేను ఎంత కష్టపడి చేస్తున్న వీడియో నా కోసమే అనుకోండి, మీకోసం కాదు, నా కోసమే అనుకోండి వీడియో చేస్తున్నది కూడా. సో ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూట్యూబ్ అతను ఎక్కువ మందికి పంపిస్తాడు మీరు ఇచ్చే లైక్ అండ్ జస్ట్ లైక్ కామెంట్ వల్ల, ఓకేనా? అదొకటి. రెండేది, నా వీడియోస్కి లైక్స్ అని కానీ కామెంట్స్ కానీ చాలా తక్కువ వస్తుంటాయి. మీరు పెట్టే కామెంట్ని చూసినప్పుడు అందరూ ఎలా ఫీల్ అవుతారు, వేరే ఛానల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు నాదేది, కానీ భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ కామెంట్ లైక్ వల్ల భలే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోకి కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. నాకు వచ్చే తక్కువ కామెంట్ అయినా కూడా సరే వచ్చిన వెంటనే చూస్తాను, ఖాళీ టైంలో రాగానే చూస్తాను, యూట్యూబ్ ఆన్ చేసి ఎవరైనా కామెంట్ పెట్టారనేసి కొంచెం భలే హ్యాపీ అనిపిస్తుంది నాకు, ఓకేనా? సో యాక్చువల్లీ లైక్ అండ్ కామెంట్ గురించి అయితే అడగకూడదు, లైక్ చేయండి కామెంట్స్ అనేది అడగకూడదు. అది జెన్యున్గా రావాలన్నమాట. ఆ వీడియోని చూసిన వెంటనే తెలియకుండా లైక్ మీదకి వెళ్ళిపోవాలి, మన చెయ్యి అనేది లైక్ సింబల్ మీదకి వెళ్ళిపోవాలి. అట్లా ఉండాలి వీడియో అనేది. అది ఎట్లా ఉంటుంది, వీడియో క్వాలిటీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా ఉండాలి, అండ్ కెమెరా క్వాలిటీ, కెమెరామ్యాన్ ఉండాలి, వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ అంటే ఇట్లా కనీసం మనుషులైనా కనిపించే విధంగా సరదాగానే ఉండాలన్నమాట. సో అవన్నీ ఉంటే మీకు ఆటోమేటిక్ తెలియకుండా వెళ్తాయి. సో నా సిచ్యువేషన్ ఏంటి, వెనకాల ఎవరిని చూపించుకోలేము, ఎవరు కూడా రారు సోషల్ మీడియాలోకి. ఒకటి, ఎవరు ఫోన్ కూడా పట్టుకోలేరు. నా వీడియోస్ చూస్తే ఎవరు ఫోన్ కూడా పట్టుకుంటారు. నేనే ఇట్లా స్టాండ్ పెట్టుకున్నా, లేకుంటే చెట్టుకో పుట్టుకో అతికిచ్చేసి ఉంటానన్నమాట దొరికిన దగ్గర, ఓకేనా? అది. అని ఇంకా మంచి కాన్సెప్ట్ చేద్దామంటే యాక్టింగ్ చేయాలి, ఎవరో ఒకరు వచ్చే కాన్సెప్ట్ అంటే 3-4 ఉండాలి. సో అది కూడా కుదరదు. సో అందుకని చెప్పి ఇట్లా కూర్చొని నేను మాట్లాడుతుంటాను కాబట్టి అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు నా వీడియోస్. సో అందుకని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట, లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పి. లేదంటే అసలు అడిగే ఉద్దేశం కూడా మనకు ఉండదు. ఆ సిచ్యువేషన్ నేను ఉంటే అసలు అడగను కూడా అడగను అనమాట, అర్థమైందా? సో ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం ముందుకు వెళ్తాను. అది డిగ్రీ అయిపోయింది కోచింగ్ సెంటర్కి వెళ్ళాము. కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఈ జాబ్ వచ్చింది, 2017లో జాబ్ వచ్చింది. మహారాష్ట్రకి ట్రైనింగ్కి వెళ్ళాము, బేసిక్ ట్రైనింగ్కి వెళ్ళాము. ఆ మహారాష్ట్రలో ఏమైంది, ఇంటికాడ జర్నీ, దూరంగా ఉన్నాం కాబట్టి వీడియో కాల్ మాట్లాడుకోవాలి కదా. అప్పుడు నా దగ్గర చదువు మొత్తం, డిగ్రీ మొత్తం, ఇంటర్మీడియట్ మొత్తం కీప్యాడ్ ఫోన్ ఉందన్నమాట. అప్పుడు నా ఫస్ట్ మంత్ శాలరీ, సెకండ్ మంత్ శాలరీ వస్తే బేసిక్ ట్రైనింగ్లో ఓకే హ్యాండ్రెడ్ మొబైల్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్రెడ్ మొబైల్ తీసుకుని ఇంటికి వాళ్ళతో వీడియో కాల్తో మాట్లాడుతుండేవాడిని. మా ఫ్రెండ్స్ అంతకుముందు నుంచి యూస్ చేసేటోళ్ళు సినిమాలు చూసేటోళ్ళు అనమాట. యూట్యూబ్లో కొన్ని సినిమాలు చూసినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ పక్కన పడుకొని చూస్తుండేవాడిని. వాళ్ళు అప్పుడు నేను ఫోన్ తీసుకున్నాక నీకు కూడా ఇంకాంచి సినిమాలు వస్తారని చెప్పి, అంటే నాకు తెలియదు, అంటే వాళ్ళే యూట్యూబ్ ఏదో పెట్టి చేశారు. అది పెట్టగానే నాకు ఫస్ట్ వచ్చింది యూట్యూబ్లో ఏమొచ్చింది అంటే వీడియో మొగల్ రేకుల సీరియల్ అనమాట. నాకు ఇష్టమైన సీరియల్ ఇది, అదే వచ్చింది. సో నాకు టైం దొరికినప్పుడల్లా, బేసిక్ ట్రైన్ దొరికినప్పుడల్లా ఒక ఎపిసోడ్ అట్లా చూసేసి పొడిపోయాడిని. తర్వాత నేను 2018లో డ్యూటీకి వెళ్ళాను కదా, ట్రైనింగ్ అయిపోయి. సో అప్పుడు ఏమైంది, టైం కొంచెం ఎక్కువ దొరికింది కదా, మొబైల్ ఎక్కువ చూసేటోళ్ళమి. అప్పుడు ఇట్లా వ్లాగ్స్ వచ్చాయి. కొంతమంది ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చి ఫుడ్ తినడము, ఫుడ్ చేయడము, వాళ్ళ పనులు చేసుకుని, ఇంటికాడ పనులు చేసుకుని, వ్యవసాయం పనులు చేసుకుని అవి చూపించి పెడుతున్నారు అనమాట. అవి నాకు భలే అనిపించాయి. అరే బాగుంది, మనం కూడా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ టైం ఇంటికి వెళ్తూ ఉంటాం కాబట్టి వీడియోస్ తీసి మనము సీడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి కొంచెం మెమొరబుల్గా ఉంటాయని చెప్పి అయితే అప్పుడు అనుకున్నాను అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒకసారి చూసిన వాళ్ళ వీడియోస్ వస్తుంటాయి కదా, రోజు వస్తున్నాయి అనమాట. కొన్ని రోజుల తర్వాత పేమెంట్ వీడియో వచ్చింది. మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది, ఎంత వచ్చింది, అంతా మీ సపోర్ట్ వల్లేను, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంత మేము ముందుకెళ్ళాము, మీ సపోర్ట్ వల్ల వెళ్ళాము అన్నట్టు చెప్పారనమాట. అంటే ఇదేంటి, వీడియోస్ పెట్టడం వల్ల డబ్బులు కూడా వస్తాయి, ఓకే దీన్ని కనుక్కోవాలి ఎట్లా అని చెప్పి కనుక్కోవాలి, యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి చెప్పి కనుక్కోవాలని చెప్పి అయితే అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లో సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడ ఏదైనా సరే ఓన్లీ దీనికోసమే కాదు, నీకు ఏ డౌట్ నా ఏం తెలియకుండా అక్కడ నువ్వు టైప్ చెయ్యి, ఇంగ్లీష్లో కాదు నీ లాంగ్వేజ్లో, నీకు వచ్చిన లాంగ్వేజ్లో టైప్ చేయరా వస్తుంది అన్నారు. అప్పుడు ఎట్లా యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి అని చెప్పి అట్లా టైప్ చేశాను అనమాట. అప్పుడు దాని గురించి తెలుసుకొని ఓహో ఇట్లానా, ఓకే ఛానల్ పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాను. కానీ అప్పుడు మేము బేసిక్ ట్రైనింగ్ చేసుకుని వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అందరి ఫోకస్ మా మీదే ఉంటుంది. కొత్త పిల్లలు డ్యూటీ ఎలా చేస్తున్నారు, డ్యూటీలు అలర్ట్గా ఉన్నారా లేదా, మొబైల్ యూస్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి అందరు ఫోకస్ మా మీదే ఉంటుంది. అండ్ మేము జూనియర్స్ కాబట్టి అందరికీ బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి దగ్గర కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అట్లాగా ఉంటుంది అనమాట.
సో అది ఒక 1 ఇయర్ గడిచిపోయింది. అలాగే 2019లో మళ్ళీ నన్ను కోర్స్‌కి పంపించారు బెంగుళూరుకి. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ నుంచి బెంగుళూరుకి పంపించారు. ఒక 1 ఇయర్ కోర్స్ అని చెప్పి 2019 జులై ఆ టైంలో. అప్పుడు ఇంక కోర్సులో అసలు టైం ఉండదనమాట. ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా అంత టైం ఉండదనమాట. యూట్యూబ్ గురించి ఇంకా అలా మర్చిపోయాం మనము. తర్వాత 2020లో కరోనా వల్ల మళ్ళా కోర్సు కొంచెం బ్రేక్ పడింది. అప్పుడు మళ్ళా టైం దొరికింది కదా! మొబైల్స్ చూస్తా ఉంటే మళ్ళీ అప్పుడు నాకు ఈ స్మార్ట్ వినోద్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోస్ వచ్చేది. అవి నాకు ఇంకా భలే సరదాగా అనిపించేది చూసేదాన్ని. వాళ్ళు చాలా సరదాగా చేసుకుంటుంటారు. అవి సరదాగా చూసి సరే ఛానల్ మనం కూడా పెట్టుకోవాలి, వీడియోస్ పెట్టుకోవాలి. ఎలాగా డిపార్ట్మెంట్‌లో ఉన్నాము, చేయొచ్చా? చేయకూడదా? చేస్తే ఎట్లా రియాక్ట్ అయితారు? అంటే కొత్తగా ఉన్నాం కదా! మనకు అర్థం కాలే. చేస్తే ఎట్లా రియాక్ట్ అయితారు? మనం పెట్టుకోవచ్చో, పెట్టుకోకూడదు అన్నట్టు ఆలోచించుకుంటా ఇంకా ఆడ కోర్స్ కూడా అయిపోయింది. కరోనా అయిపోయింది. కోర్స్ కూడా అయిపోయింది. మళ్ళా డ్యూటీలకొచ్చేసాం. డ్యూటీలకొచ్చిన తర్వాత ఒకటే ఆలోచన ఎలా పెట్టుకోవాలి. మనం ఇంటికాడ వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ అన్ని తీసి లాగ్స్ తీసి అయితే పెట్టుకోవాలి. మెమరబుల్‌గా ఉంటాయి. మనకు డబ్బులొచ్చినా రాకపోయినా అవి ఒక మెమరీగా ఉంటాయని చెప్పి ఉద్దేశంతోటి అనుకుంటా ఉండేవాడిని. అటు ఇటుకి ఇంకా అట్లా ఆలోచిస్తూ 2022 మార్చికైతే ఇంకా ఛానెల్ పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఛానెల్ పెట్టేశాను. సో మనకు అంత అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ నేను ఎక్కువ అమౌంట్ పెట్టాననమాట. సో ఆ అమౌంట్ గురించి యూట్యూబ్‌లో ఎంత ఖర్చు పెట్టాననే విషయం మళ్ళా చెప్తాను. 2022 మార్చిలో అయితే ఛానెల్ పెట్టేశాను. ఇంకా ఛానెల్ అయితే పెట్టేసి ఏం వీడియోస్ పెట్టాలి? ఇంటికెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేద్దామంటే కుదరట్లేదు. ఇంటికి వెళ్ళగానే నాకుండే పని వ్యవసాయం ఉంది మాకు. వ్యవసాయం చేసుకోవాలి. బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. హాస్పిటల్స్‌కి వెళ్తుంటాము. టెంపుల్స్‌కెళ్ళాలి. రిలేటివ్స్ ఇంటికెళ్ళాలి. ఇదే పనిలో తిరుగుతున్నాం గానీ మనకు కుదరట్లేదు వీడియోస్ చేయడం. ఒకటి అది అయిపోతుంది. రెండోది ఇక్కడ డిపార్ట్మెంట్‌లోకి వచ్చినామంటే డిపార్ట్మెంట్‌లో ఎవడు కూడా వచ్చి కనీసం కొంచెం సరదాగా మాట్లాడదామన్నా కూడా కనబడరు ఇక్కడ. సో ఇంకా ఇక్కడ చేరి మన వీడియోస్ ఏమి స్కిప్ చేయలేము. ఏమి చేయలేము. ఏం చేయాలనుకున్నప్పుడు ఎస్ఎస్‌సి జీడీ గురించి మనం ఎట్టయితే వచ్చామో ఏం తెలియకుండా బయట ఉన్నప్పుడు దీని గురించి తెలియదు కాబట్టి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి అది పెట్టా. అది పెడితే మా ఫ్రెండ్స్ అందరూ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం భయపడ్డారనమాట. "అరే వద్దు, నువ్వు ఇట్లా పెట్టావంటే నీకు జాబ్‌లో తీసేస్తారా" అని చెప్పేసి అన్నారనమాట. నేను ఏది కూడా సీక్రెట్స్ ఉంటాయి చూసినావా? అట్లాంటివి మనం రివీల్ చేయట్లేదు. జనరల్‌గా సోషల్ మీడియాలో దొరుకుతుంటాయి చూసినావా? ఇన్ని పోస్టులు పడతాయి. ఈ పోస్ట్‌కి ఇది ఎలిజిబిలిటీ అండ్ ఈ జాబ్ వచ్చి ఇక్కడ ఇట్లా మనకు ఆల్ ఇండియా వైజ్ ఉంటది అని చెప్తాను తప్పితే, మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంతమంది పోతాము, క్యాంపులో ఎంతమంది ఉంటాము, మా దగ్గర ఈ వెపన్స్ ఉంటాయి, ఇన్ని వెపన్స్ ఉంటాయి, అట్లాంటివి రివీల్ చేయను నేను అని చెప్పేసి అయితే చెప్పాననమాట. ఒకటే నేను చేసేదల్లా ఇగో ఈ డ్రెస్‌లో ఈ డ్రెస్‌లో ఉంటానన్నమాట. ఎందుకయ్యానంటే నాకు పొద్దుటి నుంచి 5:30 నుంచి మనం ఈ డ్రెస్ ఏసేసుకుంటాం కాబట్టి ఇంక ఈవినింగ్ మళ్ళీ పడుకునేంత వరకు ఈ డ్రెస్‌లో ఉండాలి. ఏ వర్కింగ్ చేయాలన్నా, పని చేయాలన్నా గానీ, తినాలన్నా గానీ, ఏదైనా సరే ఈ డ్రెస్‌లోనే పోవాలి. క్యాంటీన్‌కి పోవాలని, ఎడకి పోవాలన్నా డ్రెస్ అండ్ షూ కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇంక మనం మాటిమాటికి వీళ్ళ కోసం అని చెప్పి డ్రెస్ తీసి, షూ తీసి, మళ్ళీ ఏసుకొని, మళ్ళీ టక్‌మని పిలిస్తే మళ్ళీ ఈ డ్రెస్ తీసి, మళ్ళీ ఆ షూ ఏసుకొని అంత టైం ఉండదు కాబట్టి ఈ డ్రెస్‌లోనే ఉంటున్నాను తప్పితే అంతకు మించి ఇంకేం లేదురా. సరే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను చూసుకుంటాను. సో మీరు చెప్పేది కూడా నా మంచి కోసమే కాబట్టి థాంక్స్ అని చెప్పేసి పాజిటివ్‌గా తీసుకొని వాళ్ళకి కూడా చెప్పేసి ఓకే. మీరైతే ఇదో కాకండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాననమాట. ఓకే అన్నారు. నీ ఇష్టంరా ఇంకా నువ్వే ఫేస్ చేసుకోవాల్సొస్తది ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఓకే అని చెప్పాను. ఇంక ఇంటికాడ వాళ్ళ దగ్గరికెళ్తే నాకేంటి ఈ జాబ్‌లో రకరకాల ఫుడ్ అయితే నేను తినను. కొత్త ఫుడ్ వెరైటీ ఫుడ్ అయితే మెస్‌లో చూస్తుంటాం కాబట్టి అది మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్‌కి వండి పెట్టాలి నేను. నాకు కుకింగ్ చాలా ఇంట్రెస్ట్ చేస్తాను కూడా. సో అట్లా అనుకోని ఇంటికి వెళ్లి నేను సరే వీడియోస్ చేద్దాము. అందరూ కూర్చొని మరి సరదాగా మీరు చేస్తుంటారు, మీరు కట్ చేస్తారు కదా! గినియన్స్ కట్ చేస్తారు కదా సరదాగా. అందరం కలిసి ఇంట్లో జెన్యూన్‌గా సరదాగా ఉంటాం కాబట్టి అయ్యే తీసి పెడదామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కావాలంటే నువ్వు ఒక్కడే చేసుకుంటావు. మేము అన్నీ మీకు హెల్ప్ చేస్తా అని చెప్తే మమ్మల్ని చూపించొద్దు అనేసారు వాళ్ళు సిగ్గుకి. మా అమ్మ, మా నాన్న తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ వద్దు మమ్మల్ని చూపించొద్దు అనేసారనమాట. మా చెల్లెలు కూడా ఓకే అన్న నేనున్నప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. వీడియోస్ తీస్తాను. అప్పుడప్పుడు నీతో కూడా సరదాగా కూర్చొని హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అనిందనమాట. సో ఇంక వాళ్ళకి కూడా ఇంక నేనున్నప్పుడు మా చెల్లెలు చదువుకుంటుంది హాస్టల్‌లో ఉంటది. నేనున్నప్పుడు వాళ్ళుంటరు. వాళ్ళున్నప్పుడు నేనున్నాననమాట. సో అట్లా అయిపోయిందనమాట పరిస్థితి. ఇంట్లో వాళ్ళు కూడా మనకు పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఇంకా వ్లాగ్స్ కూడా చేయలేకపోయాను. ఇంక మొత్తానికి నాకు 2023 సెప్టెంబర్ కల్లా మన ఛానెల్ మోనటైజేషన్ అయితే అయిపోయింది. ఏదో ఇంక ఎస్ఎస్‌సిడి వీడియోస్ పెట్టుకుంటానే మోనటైజేషన్ అయిపోయింది. తర్వాత అక్టోబర్ నుంచి మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయింది. ఏది మంత్లీ $15, $20. మనకి డబ్బులు అకౌంట్‌లో రావాలంటే $100 కంపల్సరీగా ఉండాలి. సో ఇంకా మనకు అప్పుడేం చేశానంటే మనకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ సరిగ్గా రావట్లేదు. ఇంకా మనల్ని ఎవరు దేకట్లేదు. ఇక్కడ మనం కూర్చొని అట్లా చేస్తా ఉంటే దిష్టి బొమ్మలాగా కూర్చొని చేస్తే ఎవడు మాత్రం చూస్తారు. సరే ఇంకేం చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని వైరల్ వీడియోస్ ఉంటాయి చూసినావా? చిన్నపిల్లలు డాన్స్ చేయడం గానీ, ఏదైనా మంచి మెసేజెస్ వీడియోస్ కానీ, అదే పనిగా కామెడీ ఉంటాయి. అవన్నీ అందరి ఛానెల్‌లో ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఛానెల్‌లో అదే వీడియో రన్ అవుతుంటదనమాట. అప్పుడు అనుకున్నా ఓకే. ఇంతమంది పెట్టుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదేమో అనేసి అండ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో, యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేసి షార్ట్ వీడియోస్
ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను. నేను చిన్నపాటి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు ఏమొస్తుంది యూట్యూబ్‌లో, ఓకే చెకింగ్ నో ఇష్యూస్ ఫైండ్ అని చెప్పి వస్తది కదా! అప్పుడు ఏమనుకున్నాను నేను, ఓకే యూట్యూబ్ అతను చెక్ చేశాడు. ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పాడు. కాపీరైట్స్ కానీ, రీయూజ్డ్ కంటెంట్ అని గాని ఏమీ లేదు. సో, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అని చెప్పి అప్లోడ్ చేశాను. అది అప్లోడ్ చేసిన తర్వాత అయి మిలియన్స్‌లోకి, లాక్స్‌లోకి వెళ్ళిపోయాయన్నమాట. అప్పుడు మనకి ఎర్నింగ్ అనేది $40, $30, $50 అట్లా రావడం జరిగింది. సో, అప్పుడు వెంటనే యూట్యూబ్ అతను మన ఛానెల్ మీద ఫోకస్ పెట్టాడు. ఫోకస్ పెట్టినప్పుడు ఇతను ఇట్లా రీయూజ్డ్ కంటెంట్ మనం చేసింది గుర్తుపట్టి మే నెలలో నాకు ఇంకా $117 నా అకౌంట్‌లోకి వచ్చినాయి. ఈ 22, 23 తేదీల్లో ఇంకా అది మనకు 26, 27 తేదీలో అకౌంట్‌లోకి వస్తదేమో నేను అనుకుంటున్నాను. అప్పుడు 22వ తేదీ మనకు నైట్ పడుకునేటప్పుడు ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తానన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచి చూడగానే ఇట్లా మెయిల్ అండ్ దీంట్లో వైట్ స్టూడియోలో ఇట్లా ఉంది. రీయూజ్డ్ కంటెంట్ వల్ల నీ ఛానల్ మోనటైజేషన్ తీసేసామని చెప్పేసి. నాకేం అర్థం కాల. ఎట్లరా దీని గురించి తెలుసుకోవడం అని చెప్పి అనుకుంటుంటే సేమ్ నెక్స్ట్ డే నేను బ్యాంక్ దగ్గరికెళ్తే బ్యాంక్ దగ్గర మనకు తెలుగు ఫుడ్డీ తెలుగు అని చెప్పి తెలుగు ఫుడ్డీస్ ఒక అతని ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! అతను కనిపించాడు. తిరుపతి అతను మా సూళ్ళూరుపేట సిటీలో ఉన్నాడన్నమాట బ్యాంక్ దగ్గర. అతన్ని అడిగితే ఆ ఛానల్ ఇంకా పనికిరాదు బ్రదరు వేస్ట్ అది. మా బ్రదర్స్ కూడా మా ఫ్రెండ్‌ది కూడా ఒకటి పోయింది 2,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు 40,000 దాకా అమౌంట్ వచ్చింది వాడికి ఒక వీడియో వల్ల. అది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఛానల్ అయితే పోయింది. ఆ ఛానల్ ఇంక పనికిరాదు. ఇంక వేరే ఛానల్ అయితే పెట్టుకోవాలి నువ్వు అని చెప్పాడన్నమాట. ఓకే బ్రదర్ అని చెప్పి గమ్ముగా అయిపోయాను. తర్వాత యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూస్తే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అది ఏం కాదు రీయూజ్డ్ కంటెంట్ అంటే 4,000 గంటలు మళ్ళీ టార్గెట్ ఇస్తాడు. అది కంప్లీట్ అయితే ఆహ్, మళ్ళా నువ్వు ఛానల్‌కి మానిటైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంది ఇంకొకటి ఏం చెప్పారు, నీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చారో ఆ వీడియోస్ వల్ల అయి మొత్తం మళ్ళీ నీకు లెఫ్ట్ అయిపోతారు, తగ్గిపోతారని చెప్పారు. నాకైతే జరుగుతుంది. నా సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. 500 దాకా ఉన్నారన్నమాట. 37,500 దాకా ఉన్నారు. తగ్గుతున్నారు. మళ్ళీ నేను వీడియోస్ పెడుతున్నాను కదా! మళ్ళా పెరుగుతున్నారు, మళ్ళా తగ్గుతూ ఉన్నారన్నమాట. సో, చూద్దాం అది కూడా ఎంతవరకు నిజమైతే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఐడియా ఉంటే మాత్రం దాని గురించి ఎవరైనా కామెంట్ అయితే చేయండి. సో, ఇట్లా మనది ఛానల్ ఇంకా అమౌంట్ దాకా వచ్చి మళ్ళా మానిటైజేషన్ తీసేశారన్నమాట. సో, ఇంక నేను వేరే ఛానల్ పెట్టుకున్నాను. ఆ ఛానల్ గురించి ఈ ఛానల్‌లో చెప్పాలనుకోవట్లేదు. చూద్దాం అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో చెప్తాను. సో, ప్రస్తుతానికైతే దాని అవసరం రాలేదు. నాకు చెప్పాల్సిన అవసరం రాలేదు. చూద్దాం మరి. ఓకేనా? ఇది నా యూట్యూబ్ జర్నీ. సో, అంత దారుణం ఇంకా లాస్ట్ సక్సెస్ అయ్యే టయానికి మళ్ళా మిస్ చేసుకున్నానన్నమాట. సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చేయవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.